ప్రైజ్ ద లార్డ్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సో ఇక్కడ ఈ శ్లోకంలో చూసినట్లయితే అసతో మా సద్గమయ, అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని సత్యంలోకి నడిపించుము. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. సో ఇక్కడ అంధకారంలో ఉన్నాము. సో వెలుగులో ఉన్నాము అనుకుంటున్నాం కానీ మేము వెలుగులో లేము, అంధకారంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించము ప్రభువా. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సో మరణం అంచుల వరకు వెళ్ళిపోతూ ఉన్నాము, మరణంలోకి వెళ్ళిపోతూ ఉన్నాము, మమ్మల్ని ఆ మరణాన్ని తప్పించండి. పుట్టిన ప్రతి మనుషుడు కూడా మరణించవలసిందే, కానీ మరణం తర్వాత మరొక జీవితం ఉంటుందనే విషయాన్ని బైబిల్ బోధిస్తుంది, పరిశుద్ధ గ్రంథం అనేది బోధిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఓ భగవంతుడా, ఓ దేవుడా, ఓ ప్రభువా, మమ్మల్ని ఈ అసత్యం నుంచి, ఈ అంధకారమైన చీకటి నుంచి, ఈ మరణం నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా అని ఓ భక్తుడు మొరపెడతా ఉన్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము మనకి 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క లోకం సృష్టి యావంతటికి ఒక ఛాలెంజ్, అంటే ఒక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సో మార్గం అనగా అన్నిటికీ మార్గాలు ఉన్నాయండి, అన్నిటికీ మార్గాలు ఉన్నాయి, కానీ ఇది ఆత్మీయమైనటువంటి మార్గం అంటే సో ఈ లోకంలో ఒక మార్గాన్ని చూస్ చేసుకున్నాం మనము, కానీ ఆ మార్గం అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది నిన్ను, సో ఎక్కడ వరకు నడిపిస్తుంది, ఆ గమ్యం తెలుసా, ఎండింగ్ తెలుసా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఆత్మీయమైన మార్గం ఏంటంటే మోక్షమునకు మార్గము, సో ఒక నిత్య జీవనకు మార్గము యేసయ్య మార్గం అండి. అందుకే యేసు అండి, యేసు నేనే మార్గమును, అదేవిధంగా నేనే సో సత్యము అనగా దేవుడే సత్యవంతుడు. ఈ లోకంలో సత్యం అనేది ఎవ్వరు కాదండి, ఎందుకంటే అందరు కూడా ఏంటంటే సత్యమునకు ఆపోజిట్ అబద్ధికులుగా ఉన్నారు, కానీ దేవుడు సత్యవంతుడు అంటే సత్ప్రవర్తనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, సర్వభౌమ అధికారిగా ఉన్నాడు, అదేవిధంగా సర్వ అధికారిగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య సత్యమునకు ఆధారమై ఉన్నాడు, అదేవిధంగా నిత్య జీవమునై ఉన్నాడు. దేవుడు ఏంటంటే సో జీవమును అనగా ఏంటంటే సో మనుషుడు బ్రతికున్నాడంటే కారణం జీవం ఉంది. సో మనిషి సృష్టికర్త అనే దేవుడు తన 2 చేతులతో ఒక మట్టి ముద్దను తీసుకొని తయారు చేసి వాడి నాసిక రంధ్రంలో సో దేవుడు జీవవాయువుని ఉదగా నరుడు జీవాత్మయను. కాబట్టి మన శరీరంలో ఏంటంటే జీవం ఉంది, ఆత్మ ఉంది, కానీ ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే దేవుడి దగ్గరికే వెళ్ళాలి, అంటే ఆ దేవుణ్ణి కలిగి ఉండాలి. సృష్టి అంతా కూడా ఏంటంటే మనం ఎవరైతే క్రియేట్ చేశారో, మన ఆత్మను జీవం ఎవరైతే నింపారో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవుడు యేసు మాత్రమే అని పరిశుద్ధి. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. అందుకే మనకి తిమోతి పత్రికలో కూడా ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకుని పోలేము, ఏమి తీసుకుని రాలేము. ఈ లోకంలోకి వచ్చే ప్రతి మానవుడు కూడా, నేను కూడా ఈ లోకంలోకి మనము ఏమి తీసుకొని రాలేమండి, కానీ పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేము. మరి